అసలు దీని లోపల ఎటువంటి రాక్షసి ఉంది? ఈ బకెట్ ని ఎత్తడానికి ఇద్దరు మగాళ్ళు కష్టపడుతున్నారు. ఈ ముసలి వ్యక్తి షాక్ అయిపోతాడు దీనిని చూసి. ఇంకా వీళ్ళు జాగ్రత్తగా దానిని అక్వేరియంలో విడుస్తారు. ఇది చాలా కోపంగా ఈ ముసలి వ్యక్తిని చూసి అతన్ని భయపెడుతూ ఉంటుంది. ఈ ముసలి వ్యక్తి చాలా ఉత్సాహంగా తన చేయిని నీళ్లలో పెడతాడు. కొంచెంలోనే తన వేలు అనేది పోయేది, జస్ట్ మిస్. ఈ ముసలి వ్యక్తి ఇలా అంచనా వేస్తాడు, ఈ పిరానా చేప 2 లక్షల సంవత్సరాల నాటిది. ఈ చేప బలాన్ని తెలుసుకోవడానికి ఈ ముసలి వ్యక్తి అక్వేరియం మధ్యలో ఒక టైటానియం ప్లేట్ ని పెడతాడు. తర్వాత అవతలి పక్క ఒక కప్పని వదులుతాడు. ఈ చేపకి కప్ప వాసన వచ్చిన వెంటనే ఈ చేప చాలా ఎక్సైట్ అవుతుంది. ఇంకా ఇది పిచ్చి పట్టినట్లు ఆ టైటానియం ప్లేట్ ని విరక్కొడుతూ ఉంటుంది. ఆ టైటానియం ప్లేట్ అనేది చాలా బలంగా ఉంటుంది. అయినా కూడా ఈ చేప దీనిని చాలా ఈజీగా విరక్కొడుతుంది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. ఈ ముసలి వ్యక్తి ఇలా అనుకుంటాడు, నిజంగా నాకు చాలా విలువైన చేప దొరికిందని. తర్వాత ఈ ముసలి వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక పురాతనమైన రాయిని అక్వేరియం ముందర పెడతాడు. ఇంకా రాయి పైన ఉన్న అచ్చులని చూసి ముసలి వ్యక్తి కన్ఫర్మ్ చేస్తాడు, నిజానికి ఈ పిరానా చేప అనేది ఇప్పటిది కాదు, చాలా పాతది. ఇక్కడ ప్రశ్న ఏమంటే, నార్మల్ గా పిరానాస్ అనేవి గుంపులుగా వేటాడతాయి, కానీ నాకు ఇదొక పిరానా మాత్రమే చిక్కింది. ఇది చాలా విచిత్రంగా ఉంది.